హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను పూర్ణాలు చేశానండి. పూర్ణాలు పర్ఫెక్ట్గా అంటే లోపల ఉన్న పప్పు చేదకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. అలా పూర్ణంలో హోల్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని తింటే అబ్బా నోరు ఊరాల్సిందేనండి. ఇప్పుడైతే నేను అట్లు పిండికి మనం పప్పు పోసుకుంటాం కదండి. ఒక గ్లాసు పప్పు, ఒక గ్లాసు బియ్యం పోసి నానబెట్టి అది శుభ్రంగా కడిగి మంచిగా తిక్కుగా పిండి అయితే పట్టేసుకున్నాను అనమాట. మరీ లూజ్గా పట్టుకోకూడదండి, కొంచెం తిక్కుగానే పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాసు శనగపప్పు తీసుకుని శుభ్రంగా కడిగేసి దానికి సరిపడా వాటర్ పోసి కుక్కర్లో అయితే పెట్టేసాను అనమాట. చూసారా, మనకు పప్పు అయితే ఉడికింది కానీ వాటర్గా ఉంది. ఇలా వాటర్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాటర్ వీలైతే తీసేసుకోండి, లేకపోతే స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం గరిటెతో తిప్పుతూ ఉంటే వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోద్ది అనమాట. నేనైతే ఏ గ్లాస్తో పప్పు తీసుకున్నానో ఆ గ్లాసుడు బెల్లం తురుము తీసుకున్నానండి. మన బెల్లం వేయగానే బెల్లంలో ఉన్న వాటర్ అంతా మళ్ళీ రిలీజ్ అవుతుంది అనమాట. ఇది మళ్ళీ లూజ్గా అవుతుంది. మీరు ఇక్కడే చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి, ఎందుకంటే లూజ్గా అయింది కదా అని చెప్పి అలా లూజ్గా ఉండి ఆరిపోతే గట్టిపడిద్ది అనుకోకండి. అలా గట్టిపడితే ఏమవుతుందంటే మనం వేసినప్పుడు చీదేస్తుంది. అలా కాకుండా ఆ వాటర్ అంతా సిమ్లో దగ్గరగా గరిటెతో చేసుకుంటే అది గట్టి పడిపోవాలి. అలా గట్టి పడినప్పుడు తీసి పక్కన పెట్టుకొని ఉండలు అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత బాండీలో ఆయిల్ వేసేసుకొని ఈ ఉండల్ని పిండిలో వేసేసుకొని డిప్ చేసేసి మనం ఆయిల్లో వేసేసుకోవడమే. ముందుగా నేనైతే ఉట్టి చిన్నగా ఒక పిండి ముద్ద వేసాను అనమాట. అది బాగా ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడైతే పూర్ణాలు కూడా వేసేసాను. పూర్ణాలు అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారా, ఎక్కడ లోపల నుంచి ఆ పప్పు అనేది బయటికి రాలేదు, నీట్గా వచ్చాయి. మీరు కూడా చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.